యూజీసీ యాక్ట్ 2026 ఇప్పుడు చాలా పెద్ద కాంట్రవర్సీని క్రియేట్ చేసింది. అసలు ఇది దేనికి రిలేటెడో ఈ వీడియోలో తెలుసుకుందాము. మీరు స్టూడెంట్ ఆర్ టీచర్ అయితే ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. 2026లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కొత్త రూల్స్ తెచ్చిందనమాట. దానివల్ల ఏంటంటే సమానత్వము అండ్ ఏ క్యాస్ట్కి ఎటువంటి వివక్ష చూపించకూడదు అనే మంచి ఆలోచనతోనే ఈ రెగ్యులేషన్స్ అయితే తెచ్చింది. ఆ రెగ్యులేషన్స్ ఏంటంటే ఫస్ట్ ఈక్వల్ ఆపర్చునిటీ సెల్స్. ప్రతి కాలేజ్ యూనివర్సిటీలలో సమానత్వం ఉండేలా చూసే ఒక సెల్ ఏర్పాటు చేయాలి. సెకండ్ ఏంటంటే ఈక్విటీ అండ్ గ్రీవెన్స్ కమిటీ. ఇక్కడ డిస్క్రిమినేషన్ చూపించే వాళ్ళపైన ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరించే కమిటీలు ఉండాలని చెప్పేసి సెకండ్ది ఇచ్చారనమాట. థర్డ్ వచ్చేసి మ్యాండేటరీ రిపోర్టింగ్. యూనివర్సిటీస్ ఈ నియమాలు పాటిస్తున్నాయా లేదా అనే వివరాలను యూజీసీకి క్రమం తప్పకుండా నివేదిస్తూ ఉండాలి. రూల్స్ పాటించకపోతే చర్యలు. ఇది ఫోర్త్. యూజీసీ నియమాలు ఉల్లంఘిస్తే కాలేజీలపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందన్నమాట. రూల్స్ బాగానే ఉన్నాయి కదా, మరి కాంట్రవర్సీ ఎందుకు జరుగుతుంది అనే విషయం తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.